ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా మంది టీచర్స్ ఉంటారు, కానీ వాళ్ళల్లో కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు. మాకు ఈ ఎంఎస్సిలో మా దీపిక మేడం. స్టార్టింగ్లో కొత్త కాబట్టి కొంచెం భయపడే వాళ్ళం. మ్యామ్ క్లాస్ రూమ్లో ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగినా సరిగ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదు. కొన్నిసార్లు భయంతో, కొన్నిసార్లు అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. సైలెంట్గా ఉండిపోయే వాళ్ళం. కానీ సెమిస్టర్ ఎండింగ్కి వచ్చేసరికి మాకు మ్యామ్కి మంచి బాండ్ క్రియేట్ అయింది. టీచర్ కన్నా ఎక్కువ ఒక ఫ్రెండ్లా, ఒక సీనియర్లా, ఒక మంచి వెల్ విషర్లా ఉండేవాళ్ళు. మాకు అది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. మ్యామ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని బేస్ చేసుకొని తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమి మేము ఫేస్ చేయకూడదు అని చెప్పి ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, మ్యామ్ స్మైల్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. మీరు నవ్వితే చాలా బాగుంటారు మ్యామ్. ఆ స్మైల్ కోసమే మ్యామ్ కోసం చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాము. అవి చూసినప్పుడల్లా మేము గుర్తు రావాలి అని. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండింది, మీకు నచ్చుతాయా లేదా అని చెప్పి. కానీ మ్యామ్ రియాక్షన్ చూసాక వర్త్ వర్మ వర్త్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు నార్మల్గా తీసుకుంటాం కదా, ఆఫ్టర్ చిన్నప్పటి నుంచి నేను ఇన్ని గిఫ్ట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. మోరోవర్ వాళ్ళు ఇచ్చినా నేను వద్దు అంట. అందుకని కానీ ఇంత తొందరగా ఫేర్వెల్ ఇస్తాము అని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఎంఎస్సీ జర్నీ. వీ రియలీ మిస్ యూ దీపిక మ్యామ్.